ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు, మొదట నేను చెప్తున్నాను, మీ శోధనలో మీరు దేవుని మీద ఆధారపడుతున్నారా? రెండోది చెప్తున్నాను, దేవుని మీద ఆధారపడే మీరు ఆనందంతో బ్రతుకుతున్నారా? కౌంటింగ్ ఇట్ యాజ్ జాయ్ ఆర్ ఫియర్? భయంతో ఉన్నారా? మీలో భయం ఉందంటే మీకు దేవునికి మధ్య ఏదో ఆటంకాలు ఉన్నాయి. దేవునితో స్థిరమండి, దేవుని మీద ఆధారపడండి. ఎంజాయ్, కౌంట్ ఇట్ జాయ్. నిజంగా జాయ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అనేక మందికి ఆలయంలోకి వస్తే మాత్రం బాగుంటుందండి, ఇంట్లోకి వెళ్తే ఒకలాగా ఉంటుందండి. దేవునితో సమయం గడపండి. మూడోదిగా చెప్పదలుచుకుంటాను, దేవుడు మన జీవితంలో పరీక్ష ఇచ్చే ప్రతిసారి ద వర్డ్ పేషెన్స్, దేవుడు మన దగ్గర కోరేది పేషెన్స్, సహనము. అదే గ్రీక్ మాట నుండి అక్కడ రాసిన మాట చెప్పాను. ఏంటి? టు అబైడ్ అండర్. అబైడ్ అండర్, ఒక దాని కింద నిలిచి ఉంటాం. దేవుడు నీ మీద పెట్టిన ఆ పరీక్ష, దేవుడు నీ మీద పెట్టిన ఆ భారము, దేవుడు నీ మీద పెట్టింది, హీస్ ట్రైనింగ్ యూ, హీస్ మేకింగ్ యూ, హీస్ స్ట్రెంథనింగ్ యూ. నిన్ను బలపరుస్తున్నాడు. నీ పైన ఆ బాధ్యత పెట్టి నిన్ను విలువైన వ్యక్తిగా మారుస్తున్నాడు. దేవుడు వాక్యలో చూస్తాము, దేవుడు పరీక్షిస్తాడే కానీ శోధించాడు. పరీక్ష ఎప్పుడు ప్రమోషన్ కొరకే. నమ్మేవారు హల్లెలూయా చెప్దామా? పరీక్ష ఎప్పుడు ప్రమోషన్ కొరకే. అంటే నీవు ప్రమోట్ అవ్వాలనే దాని కొరకే పరీక్ష. కానీ నువ్వు ప్రమోట్ అయ్యే ముందు ఆర్ యు రియలీ రెడీ టు గో టు ద నెక్స్ట్ స్టెప్, ద నెక్స్ట్ స్టేజ్? ఓ మాట జ్ఞాపకం చేసుకోండి. ఐ వాంట్ టెల్ యూ ద నెక్స్ట్ పాయింట్. ఎప్పుడైతే మనకి శోధనలు వస్తున్నాయో, ఐ టోల్డ్ యూ ఇట్స్ ప్రమోషన్, అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ఎన్లార్జ్మెంట్. దేవుడు ఎప్పుడు కొంచెములో అన్న మాట మనం చాలాసార్లు యాలిని ధ్యానించాం. కొంచెంలో నమ్మకం ఉంటే అధికంలో, కొంచెంలో ఎప్పుడు టెస్ట్. దేవుడు ఎప్పుడు పరీక్షించేది, ద టెస్ట్ ఇస్ స్మాల్, గెట్ రెడీ ఫర్ బిగ్. పెద్దవాటి కొరకు ఆశపడు. దేవుడు నీ కెపాసిటీని పెంచాడనేది జ్ఞాపకం చేసుకో. దేవుని వాక్యం చూస్తానండి, 1:4 చూసినప్పుడు యు సీ ద వర్డ్ పర్ఫెక్ట్. సంపూర్ణులను. మనకి రక్షణ ఎలాగ అనుగ్రహించబడింది? కృప ద్వారంగా, ధర్మశాస్త్రం ద్వారంగా కాదు. నువ్వు రక్షించబడ్డావంటే నీ పేరు ఈరోజు జీవగ్రంథంలో రాయబడిందంటే అది ధర్మశాస్త్రం ద్వారంగా కాదు. ధర్మశాస్త్రం పాటించండి, దేవుని ఆజ్ఞలు తునీకరించకండి. కానీ ధర్మశాస్త్రాన్ని బట్టి నీ అంతటా నువ్వు మోక్షాన్ని సంపాదించుకోలేవు. ఎందుకంటే క్రియలను బట్టి కాదు రక్షణ. దేని బట్టి? విశ్వాసము. ఎవరి ఎడల విశ్వాసము? క్రీస్తు యేసునందు. ఇట్ ఈస్ హ్యావింగ్ ద ఫెయిత్ unto Jesus, the author and the finisher of our salvation. దేవుని వాక్యం వినేటప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు మనల్ని అధికపరచాలని ఆశపడుతున్నాడు. బట్ అట్ ద సేమ్ టైం ఆ మాట పర్ఫెక్ట్ అన్న మాట గ్రీక్లో మరలా చూస్తే, ఎందుకంటే ఇందుకు గ్రీక్ అంటున్నానంటే నూతన నిబంధన అంతా గ్రీక్లో రాయబడి ఉందండి. ఓల్డ్ టెస్ట్మెంట్, పాత నిబంధన అంతా హీబ్రూలో రాయబడి ఉంది, ఓల్డ్ హీబ్రూలో. సో అసలు ఆ మాట ఏంటి, ఇనిషియల్గా యాకోబు రాసినప్పుడు ఏంటి రాశాడు, ఏంటి ఉద్దేశించాడు అన్నదప్పుడు చూస్తే ఆ మాట ఒక్కటి తీసుకుంటే అర్థమవుతానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు చాలామంది ఒక్కొక్క ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ బైబిల్లో కొన్ని వేల సంఖ్యలో 40,000 వర్షన్స్ ఆఫ్ బైబిల్స్ ఉన్నాయంటే, ఇంకా అధికంగా ఉన్నాయంట. 40,000 వర్షన్స్. ఏది రైట్ అర్థం కాదు. సో పర్ఫెక్ట్ అన్నదప్పుడు యూఆర్ ట్రైంగ్ టు బీ అ పర్ఫెక్ట్ మ్యాన్. యూ కెన్ నెవర్ బీ అ పర్ఫెక్ట్ మ్యాన్, ట్రూత్ బీ టోల్డ్. Because nobody is perfect. Is anybody here perfect? I am not perfect. I'm going my way to perfection. I'm getting perfect. But the day I'm perfect, I will not be here. I'll be with my Savior. కానీ ఈ మాట గమనించాలి. ఏంటంటే ఇక్కడ గ్రీక్లో రాయబడినప్పుడు దట్ వర్డ్ పర్ఫెక్ట్ ఇస్ యాక్చువల్లీ ద ఇంగ్లీష్ వర్డ్ మెచ్యూర్. ఏంటంట? మెచ్యూర్. అనుభూతి కలిగి ఉంటాం. జీవితంలో అనుభూతి కలిగిన వాడు చేసే నిర్ణయాలు వేరు, అనుభూతి లేకుండా చేసే నిర్ణయాలు వేరు. కంగారు పాటుతో నిర్ణయాలు చేసేవాడు మెచ్యూరిటీ కలిగినోడు కాదు. కంగారు పాటుతో నిర్ణయాలు చేసినవాడు తప్పులు ఎక్కువ చేస్తాడు. మెచ్యూరిటీ కలిగినవాడు తప్పులు చేయడని కాదు. కానీ మెచ్యూరిటీ అంటే ఏంటి తెలుసా? ఇది ఇట్లా, ఇది ఇట్లా, ఇది ఇట్లా, ఇది ఇట్లా, ఇది ఇట్లా తెలుసుకుని ఉన్నాడు. కాబట్టి దెబ్బ పడుతుందిరా, వద్దురా. చిన్నపిల్లడు చూడు, కరెంటు పోర్ట్ కనబడితే వెళ్ళి చేయి పెడతాడు. మెచ్యూర్ అయిన వాడు నాడు పెట్టమని చెప్పి ఏమంటాడు? వద్దురా, షాక్ వస్తుంది అంటాడు. లైఫ్లో ఎక్కడో ఒక చోట వీడు పెట్టాడు, లేకపోతే పెట్టినోడు చూశాడు. దట్ మేడ్ హిమ్ మెచ్యూర్, గ్రో. దానిని బట్టి ఈయన పెట్టమని చెప్పు, వద్దురా అంటాడు. కానీ అదే పక్కన ఉంటారు పిల్లలు, నేను పెడతా పెట్టలే పట్టని ఒకసారి కొడితే అప్పుడు ఉంటుంది.
జీవితంలో దేవుడు మన దగ్గర నుంచి ఎదురు చూసేది ఎదుగుదల. ఈ ఎదుగుదల కలిగి ఉంటేనే కానీ మనము క్రీస్తు మార్గంలోకి నిశ్చయతతో నడవలేము. ఈరోజు చాలామంది, నేను నిజంగా క్రైస్తవునేనా, నేను జీవించేది నిజంగా క్రైస్తవ జీవితమేనా, నిజంగా దేవుడిది కోరుతున్నాడా, ఇది నిజంగా దేవుని మార్గమేనా? దేవుని వాక్యం చదువుతంతో యూ విల్ గెయిన్ నాలెడ్జ్. కొన్నిసార్లు ఒక వ్యక్తిని మనం బాగా కలిసి తెలిసి మాట్లాడే తీరు, మనుషుడు అన్నీ ఊహించిన తర్వాత, ఎరిగొన్న తర్వాత ఆ మనిషి ఒక మాట ఒక వ్యక్తితో తెలియజేసినప్పుడు మనకి వెంటనే ఏమవుతుంది చెప్పండి? ఒక ఊహ కలుగుతుంది. ఆ మనిషి ఇట్లా మాట్లాడతాడు, ఆ మనిషి ఈ రీతిగా మాట్లాడుంటాడు, ఆ మనిషి తీరు, ఆ మనిషిని ఇమాజిన్ చేసేయచ్చు. నీవు నిజంగా దేవుని వాక్యం చదివి దేవుని అర్థం చేసుకున్న వ్యక్తి అయితే దేవుడు ఎలాగ మాట్లాడతాడు, ఆయన యాటిట్యూడ్ ఎలాగ ఉంటుంది, ఆ మాట కోపంతో చెప్తున్నాడా, ప్రేమతో చెప్తున్నాడా, గద్దిస్తూ చెప్తున్నాడా, ఎట్లా చెప్తున్నాడు, అది అర్థమవుతుంది. ఈరోజు చాలామంది ఎదుగుదల లేకుండా, ఆ సంపూర్ణత జీవితం లేకుండా బ్రతుకుతున్నారు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, విశ్వాసం దేన్ని బట్టి కలుగుతుందంట? దేవుని వాక్యాన్ని బట్టి, వింటం బట్టి. దేవుని వాక్యం వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఏం వినటం వలన? దేవుని వాక్యము. ఈరోజు చాలామంది దేవుని వాక్యం కాదు కదా, లోకంలో ఉన్న వార్తలు, మనుషులు చుట్టన్న వార్తలు, వాడేం పోస్టు, వీడేం పోస్టు, వాడేం పొగిడాడు, వీడేం తిట్టాడు, ఇదేమైంది, ఆడి సంగతి ఏమైంది, వాళ్ళేం కొనుక్కున్నారు, వీళ్ళేం వేసుకున్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎన్ని చూసుకుంటా ఉన్నావు అనుకో, నీ మైండ్ ఏమైంది? ఈరోజు మనుషుడికి అంట అపవాది టార్గెట్ అంట జీవితంలో, కుటుంబాలకి ఇంట్లో అటుకొస్తానికి టార్గెట్ టెలివిజను, ఫోను, ఈ రెండు అంట. నీ ఫోను, నీ ఇల్లు యాక్సెస్ అపవాదికి దొరికిందా దూరిపోతాడు. నీ తలుపు కొట్టి ఇంట్లో ఒక మనిషిలాగా రాడు. నీ ఫోను, నీ ఇల్లు ఎలా ఉంది, నీ టీవీ ఎలా ఉంది, నీ ఫోను, నీ టీవీ, ఈ రెండిట్లో ఏమొస్తున్నాయి? ఎందుకంటే చాలామంది భక్తులు పడిపోతానికి కారణం, ఒంటరిగా కూర్చుంటారు టెలివిజన్ ముందు, ఒంటరిగా కూర్చుంటారు ఫోన్లు పట్టుకొని, ఒంటరిగా కూర్చుంటారు వ్యర్థమైన కార్యాలు చేసుకుంటూ. ఈరోజు మనకి వీ నీడ్ టు హ్యావ్ పేషెన్స్, డిసిప్లైన్. యూ విల్ బీ డిసిప్లైన్డ్ ఓన్లీ వెన్ యూ బీయింగ్ పేషెంట్ అండ్ యూ హ్యావ్ ఎండ్యూరెన్స్. ఎండ్యూరెన్స్ కలిగిన వాడే ఈజ్ అ డిసిప్లైన్డ్ పర్సన్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, ఆర్ యూ రియలీ ఫ్రీ ఇన్ యువర్ మైండ్? మీ మనసులో నెమ్మదితో, జీవితంలో తేలికతో, అదే సమయంలో దేవుని రాక గురించి, దేవుని గురించి ఎరిగిన వారుగా, ఆయన వాక్కు జ్ఞానాన్ని కలిగి ఆయన కొరకు ఎదురు చూసేవారుగా ఉన్నారా? కష్టాలు వస్తాయి, పోరాటాలు వస్తాయి, సమస్యలు కలుగుతాయి, అవి ఇవి అన్నీ ఉంటాయి. ఇది జీవితం. కానీ డూ యూ హ్యావ్ ఎండ్యూరెన్స్ పవర్? ఈ మాట మనల్ని జ్ఞాపకం చేసుకోండి. సఫరింగ్, శ్రమ అందరికీ కలుగుతుంది. ధనవంతుడేంటి, పేదోడేంటి, గొప్పోడేంటి, అల్పుడేంటి, దీనుడేంటి, జ్ఞాని ఏంటి, ఎవడన్నావనే శ్రమలు అందరికీ ఉంటాయి. దిస్ ఇస్ ద రియాలిటీ. శ్రమలు వచ్చినప్పుడు చేతకండంలాగా బెదిరిపోద్దు, చేతకండంలాగా టెన్షన్ అయిపోద్దు. రెండు రకాల మనుషుల్ని కామన్గా చూస్తాం, ద వైజ్ అండ్ ద ఫూల్స్. ఎలాగ తెలుసా? సమస్య వచ్చినప్పుడు ప్లాన్ చేసి ధైర్యంతో ముందుకెళ్ళేవారు వైజ్. సమస్య వచ్చినప్పుడు పిరికొల్లాగా బెదిరిపి పారిపోతానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఫూల్స్. ఈరోజు బైబిల్ ఒక షూరిటీ మనకి ఇస్తుంది, శ్రమలు నీకు వస్తాయి, శ్రమలు సహించువాడు, తెలీదా మాట? శ్రమను సహించువాడు ధన్యుడంట. ప్రకటనలో చూస్తాం, దేవుడు అంటాడు, అంతవరకు సహించువాడు ధన్యుడు, వానికి ఏమి ఇస్తాను? జీవ కిరీటాన్ని ఇస్తా. దేర్ ఇస్ అ క్రౌన్ ఆఫ్ లైఫ్. జీవ కిరీటాన్ని ఇస్తా. సో జస్ట్ టు థింక్, సఫరింగ్ ఇస్ ఫర్ ఎవ్రీబడి. చాలామంది నీకేం శ్రమలు ఉన్నాయని కొంతమందిని అంటారు. అందరికి శ్రమలు ఉన్నాయి. నేను పేదోడిని, నాకు మాత్రం లేదు, పోయి ధనవంతుడు శ్రమలు ఉన్నాయన్నాడు. వాళ్ళ శ్రమలు ఎన్నో. అయ్యి బాబా దేవాన స్తోత్రం, నా జీవితాన్ని ఇంత తెలియజేస్తూ ఉంటావు. ఈరోజు నీ లెవెల్ తగినట్టు నీ శ్రమలు అందరికీ ఉన్నాయి. సో సఫరింగ్ ఇస్ ఫర్ ఎవ్రీబడి. కానీ సఫరింగ్లో దేవుడు అనేక సార్లు దేవుని బిడ్డలకి సఫరింగ్ అనుమతిస్తాము. ఇట్ ఈస్ టు ప్యూరిఫై us or clarify us. మనం క్లారిటీలో తీసుకొస్తానికి, మనల్ని ప్యూరిఫై చేస్తానికి. ఇంకో మాటలో చెప్పాలంటే, బంగారాన్ని తీసి అగ్నిలో పెడతాం. దేని కొరకు? బంగారపు విలువ ఏంటి పరీక్షిస్తానికి, లేకపోతే ఆ బంగారాన్ని ప్రాసెస్, లేకపోతే దాని షేప్ని మారుస్తానికి.
సో బంగారంని అగ్నిలో పెడతాం ఎందుకు అన్నదప్పుడు ఇచ్చేవాడిని అడుగు, పెట్టేవాడిని అడుగు. ఎందుకంటాడంటే ఇది ఒరిజినలా డూప్లికేటా, దీని క్వాలిటీ ఎంత, దాన్ని బట్టి దీనికి వెల ఉంది, దీనికి వాల్యూ ఉంది. సో వెన్ యు ఆర్ సఫరింగ్, నో గాడ్ ఈస్ టెస్టింగ్ యూ టు ప్రూవ్ యువర్ వాల్యూ, నీ వాల్యూ. అదే రీతిగా సఫరింగ్ అనేటప్పుడు జ్ఞాపకం చేసుకోండి, మనం శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. బైబిల్ ఇస్ వెరీ క్లియర్. రోమిల్కి రాసిన పత్రిక 5:3-5 వరకు చదివితే, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడును. ఇక్కడ చాలా చక్కగా రాయబడి ఉంది, సఫరింగ్ ప్రొడ్యూసెస్ పర్సీవరెన్స్, పర్సీవరెన్స్ క్యారెక్టర్ హోప్, నిరీక్షణ. శ్రమల్లో మనం ఉన్నప్పుడు మనం అవమానపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని ప్రేమ మన హృదయములో ఎవరి ద్వారంగా, ఆ మాట చదివితే మీరు, పరిశుద్ధాత్మ మూలముగా, త్రూ ద హోలీ స్పిరిట్. God's love has been poured into our hearts through the Holy Spirit who has been given unto us. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ దూరంగా. ఈ మాట మీరు జాగ్రత్తగా గమనించాలండి. దేవుడు మన దగ్గర నుంచి కోరేది ఏంటి? సో బాటమ్ లైన్ ఏంటి? పరీక్షలు నిలబడాలి. ఎలాంటి పరీక్షలు? శోధనలో, దేని బట్టి శోధనలో, ఎన్ని ఉన్నారు ఏంటి? దేవుడు ఈరోజు ఆశపడేది మన దగ్గర. దేవుడు మన దగ్గర కోరేది ఫస్ట్ది విధేయత, ఒబీడియన్స్. ఆయన మాటకి విధేయత, ఆయన ఆజ్ఞలకు విధేయత, ఆయన చిత్తానికి విధేయత, ఆయన స్వరానికి విధేయత. ఆయనకి విధేయులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. రెండవదిగా దేవుడు కోరేది ఏంటి? ఏ పరిస్థితి ఏదైనా స్టెడ్ ఫాస్ట్, నిలకడగా, స్థిరులుగా. యూ హ్యావ్ టు బి స్టెడ్ ఫాస్ట్. దేని గాలి రానే, తుఫాన్ రానే, ఏదామనే ఆయన మీద నువ్వు కట్టబడిన వ్యక్తి అయితే ధైర్యంగా నిలబడతావు, స్థిరులుగా నిలబడతావు, నిలకడగా నిలబడతావు. యువర్ బోల్డ్. దేవుడు మన దగ్గర కోరేది అదే. బెదిరిపోవద్దు, చెదిరిపోవద్దు. మూడోదిగా ఏంటంటే దేవుడు మన దగ్గర నుంచి కోరేది, వాక్యం నుండి ఇక్కడ చూస్తే మనం గమనిస్తాం, ఏది ఏమైనా కూడా దేవుని మీద ఆధారపడు. ఏది ఏమైనా కూడా ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడు. ఈరోజు మనకి రక్షకుడైన యేసున్నాడు. మన జీవితంలో కార్యం జరిగిస్తానికి, మన జీవితంలో అవకాశాలు, తరుణాలు ప్రతిదీ అనుగ్రహిస్తానికి రక్షకుడైన యేసున్నాడు. మన కొరకు తండ్రి కుడిపార్శ్వన కూర్చొని విజ్ఞాపన చేస్తున్న యేసున్నాడు. ఈరోజు మన జీవితంలో కార్యం జరిగించే దేవుడు. దేవుని వాటిలో చూస్తానండి. Psalms 119:67. శ్రమ కలుగక మునుపు, శ్రమ కలుగుతానికి ముందు నేను త్రోవ విడిచితిని. నేను త్రోవ విడిచాను. I didn't have patience, I didn't have perseverance, I didn't have the endurance. త్రోవ విడిచిపోయింది. ఈరోజు చాలా మంది త్రోవ విడిచిపోతానికి కారణం అది. కానీ ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి ఒబేయింగ్, సరెండరింగ్, లెర్నింగ్, నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకొనుచున్నాను. ఈరోజు దేవుడు కోరేది అదేనండి. ఎందుకంటే మన శ్రమల మధ్యలో ఆయన మీద మనం ఆధారపడితే, అగైన్ Psalms 10:14 చదువుదామండి. నీవు దీనిని చూచి ఉన్నావు కదా, వారికి ప్రతికారమును చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచూ ఉన్నావు. నిరాధారులు తమను నీకు అప్పగించుకొందురు. ఇప్పుడు చూడండి, నిరాధారులు తమను నీకు అప్పగించుకొందురు. తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు. ఈరోజు మనకి పరమ తండ్రి ఉన్నాడు. నమ్మేవారు బిగ్గరగా హల్లెలూయా చెప్తామా? ఆ పరమ తండ్రి మీద మీరు ఆధారపడితే నిశ్చయంగా ఆయన కార్యం జరిగిస్తాడండి. మరలా చెప్తున్నాను, గాడ్ వాట్ ఈస్ ఎక్స్పెక్టింగ్? హీ వాంట్స్ యు టు బి ఒబీడియంట్. రెండోది స్టెడ్ ఫాస్ట్నెస్, స్థిరులుగా ఉండాలి. మూడోది ఆయన మీద ఆధారపడాలి. నాలుగోది అన్ని సమయంలో ప్రార్థన చేయాలి. ఏది ఏమైనా కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే కీర్తన Psalms 86:7 7వ వచనం, నీవు నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టుదును. ఈరోజు మనం ఎవరి మీద ఆధారపడుతున్నాము? ఎవరి దగ్గరికి వెళ్తున్నాము? ఈరోజు ఈ మాట జ్ఞాపకం చేసుకుందాం. మన శ్రమల కాలంలో, మన శోధన సమయంలో, మనకు చేతకాని పరిస్థితుల్లో ఏది ఏమైనా కూడా దేవుని మీద ఆధారపడతాం. ఎందుకంటే మన నిరీక్షణ ఆధారం యేసు ప్రభువే అనండి. మన నిరీక్షణ ఆధారం యేసు ప్రభువే. Hebrews 12:1-2. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున
మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైనా యేసు వైపు చూచుచు. ఎవరి వైపు చూచుచు? యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఓపికతో. ఓర్పు ఎలాగ వస్తుంది? సహనం, పేషెన్స్. అది ఇందాక చదివాం. యు స్టార్ట్ విత్ పేషెంట్. బీ పేషెంట్, వెయిట్, హోల్డ్ ఆన్, కంట్రోల్. నీకు అవ్వట్లే, నీ ఇచ్చలో లేకపోతే నీ స్వార్థకరమైన పాపపు బుద్ధి బయటకు పడుతుందేమో. పేషెంట్. నో, ఐ విల్ నాట్ డూ దిస్. నో, ఐ విల్ నాట్ లివ్ లైక్ దిస్. నో, నేను ఇలా మాట్లాడను, నేను ఇలా చేయను, నేను ఇలా చూడను. ఏమొస్తుంది? యు బిలీవ్. నువ్వు నమ్మిన దాన్ని బట్టే నువ్వు ఓర్చుకునేది ఉంటుంది. నాకు దీన్ని బట్టి ప్రతిఫలం, నాకు దీవెనకరంగా నాకు ప్రతిఫలం ఉంటుందంటే నువ్వు సహిస్తావు. ఎందుకంటే సహనము, ఓర్పు లేకుండా దేవుని కార్యాలు నీ జీవితంలో జరగదు. సహనాన్ని బట్టి ఓర్పు వస్తుంది. ఓర్పు కలిగినట్లయితే నిశ్చయముగా ఎక్కడ మన దేవుడు తానే మన జీవితంలో కార్యం జరిగిస్తాడు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఓపికతో పరిగెడతాము. కీప్ రన్నింగ్. కొన్నిసార్లు జీవితంలో మీరన్నీ సరే ఉండొచ్చు, మీరు చేసేదన్నీ ప్రయత్నాలు సరిగా ఉండొచ్చు, కానీ మీ చుట్టూ ఉన్నవారు, మీ కుటుంబస్తులు, మీ పక్కన ఉన్నవారు వారు స్వార్థ ఉద్దేశముల నిమిత్తమై వారు తప్పులు నిర్ణయాలు చేసి ఉండొచ్చు. బట్ దెన్ దేవుని వాటిలో చూస్తానంటే కనీసం ఒకరినన్నా నిలబడాలంట. కుటుంబం కట్టబడాలంటే భార్యాభర్తలో ఒకరు నిలబడాలి, తల్లిదండ్రుల బిడ్డల మధ్య ఒకరు నిలబడాలి. దెర్ హ్యాస్ టు బి అట్లీస్ట్ వన్ స్టాండింగ్. ఈరోజు ఆ ఒక వ్యక్తిగా నువ్వు ఉండగలిగితే నిన్ను బట్టి నీ కుటుంబం మార్చబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు కార్యం చేస్తాడు. ఇఫ్ యూ కెన్ ఎండ్యూర్, ఇఫ్ యూ కెన్ హ్యావ్ దట్ పర్సిస్టెన్స్, ఇఫ్ యూ కెన్ బీ విత్ ఫెయిత్, హోప్ అండ్ ఫెయిత్, దేవుడి కార్యాలు నిజంగా మీ జీవితంలో కనబరచబడతాయి. ఈరోజు ఈ ఆలయంలో ఉన్న మీకు అడుగుతున్నానండి, మీరు ఎవరిని ఆధారం చేసుకున్నారు? మీరు ఎవరిని ఆశ్రయం చేసుకున్నారు? మీరు ఎవరి మీద ఆధారపడి బ్రతుకుతున్నారు? ప్రతిరోజు దేవుని మీద ఆధారపడుతున్నారని కంగారపడి నోరెప్పద్దు. ఎందుకంటే అనేక సార్లు మనము మన సొంత మార్గంలోకి వెళ్తూ, సొంత క్రియలు చేస్తూ, మనుషుల సహాయాన్ని కోరుకుంటూ ఆధారపడుతూ దేవుడు అంటాము, అక్కడ దేవునికి అవమానం తెచ్చిన వారుగా మారుతున్నాం. జాగ్రత్త. అనేక సార్లు దేవుని వాక్యం తెలియజేస్తుంది, లోకంతో స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. అనేక సార్లు మనం లోకంతో స్నేహం చేస్తూ దేవుని మీద ఆధారపడుతున్నాం అని చెప్తున్నాం. దేవుని మార్గంలో వెళ్తావా? దేవుని మార్గంలో వెళ్ళు. లోకపు మార్గంలోకి వెళ్తావా? లోకపు మార్గంలో వెళ్ళు. రెండు మధ్యలోకి వెళ్తాను లేదు. దర్స్ ఓన్లీ 2 ways, లైఫ్ అండ్ డెత్. రెండే మార్గాలు, జీవం మరణం. ఏది కావాలో కోరుకోవాలి. ఈరోజు మిమ్మల్ని దేవుడు అడుగుతున్నాడండి, నీవు ఆయన చేతుల్లో సమర్పించుకుని లోబడి ఆయన మార్గంలో నడిచి ఆయన చిత్తాన్ని జరిగించి ఆయన సాక్షిగా బ్రతుకుతున్నగా ఆశపడుతున్నావా? ఆశపడుతున్నట్లయితే ఎక్కడ తలలోంచి ప్రార్థన చేద్దామండి. ఈ సమయంలో దేవునితో చెప్పండి, ప్రభా, నా జీవితంలో నాకు కావాల్సిన శక్తిని దయచేయ. నీ వాక్ మీద ఆధారపడుతున్నాయ్యా. ఐ విల్ హ్యావ్ పేషెన్స్ లార్డ్, ఐ విల్ బీ పేషెంట్. నీ వాక్యం తెలియజేస్తుందయ్యా, యెహోవా కొరకు ఎదురు చూచువారు పక్షిరాజు వలె యవనం నూతన పరచబడుతున్న రీతిగా అవుతుందండి. నేను నమ్ముతున్నాను ప్రభా, నీ వైపు ఆధారపడుతున్నాను, నీ వైపు చూస్తున్నాను, నీ వైపు, నీ వేద, నా నిరీక్షణ ఆధారం నీవేనయ్యా. నేను నమ్మున్న దేవుడు నీవేనయ్యా. నా జీవితంలో కార్యం చేయగలిగిన దేవుడు నీవేనయ్యా. నా జీవితాన్ని చక్కపెట్టయ్యా. నాకు బలాన్ని దయచేయ, శక్తిని దయచేయ. నీ కొరకు బలంతో, ధైర్యంతో నేను నిలబడాలయ్యా. నీ మహిమార్థమైన నేను నిలబడాలయ్యా. నీ సాక్షిగా నేను నిలబడాలయ్యా. నిన్ను సంతోషపరిచే వ్యక్తిగా నేను నిలబడాలయ్యా. దయచేసి మీరు స్వరం ఎత్తి ప్రార్థన చేయండి. మీరు అడగండి, ప్రభువా, నా జీవితంలో కావాల్సిన ఓర్పు దయచేయి, నా జీవితంలో కావాల్సిన శక్తిని దయచేయి, నా జీవితంలో కావాల్సిన జయము దయచేయి, నీ చిత్తంలో సాగే జీవితం నాకు దయచేయి. ప్రార్థన చేద్దామండి. ఒక మాట ప్రార్థన చేద్దాము. దేవాని ఆధారం నీవేనయ్యా. నీ మీద ఆధారపడుతున్నాను ప్రభా. కాలం మారినా, సమయంలో మారినా, పరిస్థితులు మారినా, కష్టాలు వచ్చినా నీ మీద ఆధారపడుతున్నానయ్యా. నన్ను నడిపించే దేవుడు నీవే, నన్ను బలపరిచే దేవుడు నీవే. నా జీవితంలో నీ చిత్తంలో సాగే శక్తిని నాకు దయచేయి, సహించుకునే జీవితం నాకు దయచేయి,
ఓర్పు కలిగిన జీవితం నాకు దయచేయి. విశ్వాసంతో నా జీవితంలో కార్యములు, క్రియలు నీ శక్తిని కనబరచబడాలయ్యా. నాకు కావాల్సిన విశ్వాసాన్ని అధికంగా దయచేయి ప్రభా. నేను నమ్మేది నిన్నే, నిన్ను ఆధారపడేది నిన్నే, నీవేనయ్యా. నీ మీద నా నిరీక్షణ. నువ్వు విడిచిపెట్టవని నమ్ముతున్నానయ్యా. నువ్వు త్రోసివేయమని నమ్ముతున్నానయ్యా. నువ్వు ఎడబాయమని నమ్ముతున్నానయ్యా. నువ్వు మేలు చేస్తావని నమ్ముతున్నానయ్యా. నీ కొరకు నిలబడాలయ్యా. నీ చిత్తం నా జీవితంలో జరిగించాలయ్యా. అంతం వరకు నీ చిత్తాన్ని జరిగించాలి ప్రభా. నీ మహిమార్థమై నీ సాక్షికి నేను బ్రతకాలి ప్రభా. నీ చిత్తం జరిగిస్తూ నీకు ఘనత తెచ్చే జీవితం నాకు ఉండాలయ్యా. దేవా, నీతో నాకు సంబంధం ఉంటే, నీవు నా దగ్గరగా ఉంటే దేనికి నేను భయపడాల్సిన అవసరమయ్యా. నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా నీవు మా పక్షాన ఉంటే మా విరోధి ఎవరయ్యా? దేవా, నువ్వు మా పక్షాన ఉండయ్యా. మేము నీ నీడలోనే ఉంటానయ్యా. నీ నీడలోనే ఉంటాను ప్రభా. నేను చెప్పండి, ప్రభు చేతుల్లో సమర్పించుకోండి. మీరు ప్రార్థన యథార్థంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. లార్డ్, ఐ ట్రస్ట్ ఇన్ యూ లార్డ్. మేక్ మీ ద లైట్, మేక్ మీ ద సాల్ట్. నన్ను ఉప్పుగా చేయ, నన్ను దీపంగా చేయ, వెలుగుగా చేయ. దీప స్తంభం నేను నిలబడాలయ్యా. కొండపైన పట్టణం వల్లే నేను నిలబడాలి ప్రభువా. నా వెలుగు ప్రకాశించాలి ప్రభువా. నా జీవితం బట్టి నీ నామానికి మహిమ రావాలయ్యా. ఈ అంధకార లోకము, ఈ స్వార్థ లోకము, ఎక్కడ చూసిన కలవరములు, పోరాటములు, అంధకారపు కార్యాలు, దేవా నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా ఆనాడు నోవహు దినాల్లాగా, దేవా సొదొమ గొమొర్రాలాగా, దేవా అటువంటి పరిస్థితులు అన్నవయ్యా. ఇప్పుడు ఎక్కడ చూసినా అటువంటి కార్యాలు కనబడుతున్నాయి. దేశం పైకి దేశం లెగిస్తాం. ఎక్కడ చూసినా కలవరపు వార్తలు, ఎక్కడ చూసినా చీకటి ప్రభావము, వాయుమండల కార్యాలు. దేవా ఈ కేవలం దీస్ ఆర్ ద బర్త్ పెయిన్స్ అన్నవయ్యా నీ రాకడికి. Give us the strength to endure. ఈ అన్నిట్లో మేము నిలబడాలయ్యా. నువ్వు మా కొరకు వస్తే మేము ఎత్తబడాలి ప్రభా. ఎవరు విడిచిపెట్టబడకూడదయ్యా. నిబంధన చేయబడిన ఎవరు విడిచిపెట్టబడకూడదయ్యా. పరమ తండ్రి, నీ ప్రియకుమారుడు రక్తం దూరంగా మమ్మల్ని కొన్నావు. మమ్మల్ని నీ బిడ్డలుగా, నీ సొత్తుగా చేసుకున్నావు. మమ్మల్ని ఎవరిని విడిచిపెడతాను నువ్వు ఆశపడతలేదయ్యా. ఏ ఒక్కరిని నశించడం నువ్వు ఆశపడతలేదయ్యా. దేవా ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచు. ఈ కార్యక్రమం ద్వారా వీక్షిస్తూ ప్రపంచంపై ఎక్కడ ఏ నలిమూల నుండి వీక్షిస్తావారైనా కూడా అయ్యా నీ వాకు శక్తి కార్యము జరిగించాలని వేడుకుంటున్నానయ్యా. మా దీపాన్ని మేము కాపాడుకునే జీవితము మాకు దయచేయ్యా. అడగండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రార్థన చేద్దామండి. అలా మా జీవితంలో కార్యం చేయగలిగిన దేవుడు నీవనయ్యా. ఏది మంచి జరిగినా అది నీ ద్వారానే. ఏ పోరాటంలో జయము రావాలన్నా అది నీ ద్వారానే. మమ్మల్ని బలపరిచే దేవుడు నీవు మాత్రమే ప్రభువా. మాకు శక్తినిచ్చే దేవుడు నీవేనయ్యా. మా జీవితంలో కృపను చూపించే దేవుడు నీవేనయ్యా. మా మార్గాల్ని స్థిరపరిచే దేవుడు నీవేనయ్యా. మా జీవితాన్ని నడిపించే దేవుడు నీవేనయ్యా. నీకు మాత్రమే మా జీవితాన్ని మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడు అయ్యా. మేలు నిమిత్తమే మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడు నీవేనయ్యా. ఈరోజు మమ్మల్ని చూడు. ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరు చూడు. ప్రతి ఒక్కరిని దర్శించయ్యా. ప్రతి జీవితాన్ని సరిదిద్దయ్యా. ప్రతి కుటుంబాన్ని సరిదిద్దు ప్రభా. అయ్యా మా జీవితంలో మేము చేసిన పొరపాటులు ఎరుగున్న దేవుడు అయ్యా. మా లోపాలు, మా బలహీనతలు ఎరుగున్న దేవుడు అయ్యా. నీకు విరోధంగా పోయిన మార్గాలు ఎరుగున్న దేవుడు అయ్యా. కానీ ఈరోజు నీ సహాయాన్ని వేడుకుంటున్నాం ప్రభా. కరుణను వేడుకుంటున్నాం ప్రభా. మమ్మల్ని కరుణించమని వేడుకుంటున్నామయ్యా. మాకు దయ చూపిమని వేడుకుంటున్నామయ్యా. మా జీవితాలను చక్కబెట్టు. మమ్మల్ని నిలబెట్టు. మమ్మల్ని బలపరచు. మా జీవితంలో నీ ఆత్మ కార్యములు జరిగించయ్యా. ఈరోజు ప్రభా ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరు చూడయ్యా. ప్రతి ఒక్కరు చూడయ్యా. లైవ్లో వీక్షిస్తామని చూడు ప్రభా. నీ వాక్యం ఎక్కడెక్కడైతే ఏ హృదయంలోకి అయితే దిగుతున్నాయి దేవా, ఆ హృదయంలో పిరికితనం ఉండకూడదయ్యా. పిరికి తన ఆత్మ పనిచేస్తానికి వీల్లేదయ్యా. ఇదిగోనే ఎవ్రీ ఈవిల్ వర్క్స్, ప్రతి అపవాది భయపెట్టు ఆత్మలు, బెదిరించే ఆత్మలు, భీతిని కలిగించే ఆత్మలు, మోసపరచు ఆత్మ, ప్రతి దురాత్మ కార్యముల్ని ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో ఎదిరిస్తున్నామని ప్రకటిస్తున్నాము. శక్తియు బలము ఇంద్రియ నిగ్రహమనే నీ పరిశుద్ధాత్మ
శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం అనే నీ పరిశుద్ధాత్మ మాకు అనుగ్రహించావయ్యా. నీకు వందనాలయ్యా. ఆ పరిశుద్ధాత్మ ద్వారంగా తండ్రి నీ ప్రేమని మాకు అనుగ్రహిస్తున్నాను అన్నావయ్యా. వందనాలయ్యా. నీ ప్రేమ మాలో ఉండాలి. ప్రేమ ప్రతి భయాన్ని పారదోలుతానని నీ వాక్యం తెలియజేస్తున్న రీతి మాలో ఉన్న భయాల్ని పారదోలాలి. ధైర్యముతో, నిరీక్షణ ఆధారమైన యేసు వైపు చూస్తూ ధైర్యముతో ఎవరిని నమ్మి ఎవరి చేతుల్లో అయితే మా జీవితాలను సమర్పించాం, మా రక్షకుడైన యేసు మమ్మల్ని చెయ్యి విడిచిపెట్టడు అనే ధైర్యముతో మా జీవితంలో ముందుకు సాగే జీవితాన్ని మాకు దయచి. అలసిన వారిని చూడు, ఇక నా వల్ల కుదురుతలేదన్న వారిని చూడు, నా జీవితాన్ని ఇంకా నేను బ్రతకలేకపోతున్నాను అన్న వారిని చూడు, ఇంకా నేను క్రీస్తు కొరకు నిలబడలేను అని చెప్తున్న వారిని చూడు, ఈ శోధనలు నేను సహించలేకపోతున్నాను అనే వారిని చూడు, నిరుత్సాహంలో ఉన్న వారిని చూడు ప్రభా. పరిశుద్ధాత్మ దేవ ఇప్పుడే అటువంటి వారిని బలపరచు, లేవనెత్తు, నీ శక్తిని అనుగ్రహించు, నీ సహాయాన్ని అనుగ్రహించు, నీ మార్గదర్శనాన్ని అనుగ్రహించు, విడుదల దయచే, నెమ్మది దయచే, శాంతి దయచే, రిస్టోరేషన్ దయచేయ. గివ్ us restoration. ఎంతో మంది కుటుంబాల్లో కలవరపరిచే కార్యాలు ఇదిగో ప్రభా. ప్రతి కుటుంబానికి కావాల్సిన రెస్టోరేషన్ ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో కుటుంబంలో కలుగునుగాక అని ప్రకటిస్తున్నాను. Lord, restore our lives, restore our lives, restore our families, restore our jobs, restore our vision, restore the purpose of life. నీ ప్రేమను రుచి చూసిన వారు, నేను అనుభవించిన వారు నీ సన్నిధిలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూడు ప్రభా. చూడయ్యా, చూడు రాజా, దయ చూపి అయ్యా, కరుణ చూపి అయ్యా, సహాయం దయచేయ. ఈరోజు మమ్మల్ని బలపరచు, ఓర్పు సహనం కలిగిన వారి, మా ముందున్న పరుగులో ముందుకు పరిగెత్తేవారుగా, అలిసిపి బెదిరిపి మధ్యలో ఆపివేసేవారుగా కాకుండా, మేము నమ్మినది నీ వాగ్దానము, నీ కార్యాలు, నువ్వు మా కొరకు సిద్ధపరిచిన కార్యాలు ప్రభా, ముందుకు పరిగెత్తే జీవితం దయచి. నీతో వ్యక్తిగత అనుభూతి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కలగాలయ్యా. అటువంటి కార్యాలు జరిగించమని వేడుకుంటూ విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.